బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనం బ్లౌజ్ని స్ట్రైట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది దీని ముందు వీడియోలో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది పర్ఫెక్ట్గా సింపుల్ పద్ధతిలోని ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. ఇది ఫస్ట్ మనకి లైనింగ్ త్వరగా అటాచ్ చేసుకున్నాము అంటే కనుక బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ లైనింగ్ పీస్ని ఇలాగ బ్లౌజ్ పీస్ తీసుకుని దాని తర్వాత ఇలా రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని బ్యాక్ సైడ్ ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా పెట్టుకున్న తర్వాత పిన్స్ పెట్టేసుకుని, ఒకవేళ బిగినర్స్ అయితే కనుక పిన్స్ మధ్యలో పెట్టుకున్నారు అంటే కనుక నీట్గా అంచంటే ఒక కుట్టు కుట్టేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుంది. అదే ఎక్స్ట్రా మార్జిన్ తీస్తే అంటే అతిగా బ్లౌజ్ పీస్ని కటింగ్ చేస్తారంటే లైనింగ్ కన్నా ఎక్కువ, అప్పుడు అడ్జస్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది అనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుని రెడీ చేసి ఉంచుకోవాలి. దాని తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ని చూసారు కదా, ఇది బ్లౌజ్ పీస్ ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేస్తే ఇది లోపల వైపుకి వస్తుంది అనమాట. ఆ తర్వాత లైనింగ్ పీస్ని కూడా ఇలా ఓపెన్ చేసి ఇలా ఫ్రంట్ వైపుకి ఇలా పెట్టాలి, అంటే రాంగ్ సైడ్ వైపు అనమాట. ఇలా రాంగ్ సైడ్ వైపుకి ఇలా ఎదురెదురుగా కరెక్ట్గా హుక్స్లు తాళ్ళు అనేవి ఎదురెదురుగా ఉండేటట్టుగా చూసుకుని ఇలా అరేంజ్ చేసుకుని ఇది కూడా చుట్టూ మొత్తం మీద స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఏంటంటే ప్రతి పార్ట్కి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చుట్టూ అంటే కుట్టేసిన తర్వాత బ్లౌజ్ పీస్ కనుక ఎక్కువగా ఎక్స్ట్రాగా ఏదైనా మిగిలితే కట్ చేసేసుకోవాలి. సరేనండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మీరు ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మిషన్ దగ్గరికి వెళ్ళి వెంటనే స్టిచ్చింగ్ చేసేసుకున్నారు అంటే చాలా త్వరగా బ్లౌజ్ అనేది స్టిచ్ అయిపోద్ది. హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి లైనింగ్ పీస్ దగ్గర మనకి పీస్ తక్కువైతే మనం అటాచ్ చేసుకోవడం కోసమని కొద్దిగా చిన్న ముక్క మనం కటింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ఇది ఫోల్డింగ్ వస్తుంది. ఒకవైపు 2 పొరలకి ఫోల్డింగ్ వచ్చింది కదా, అది ఇలా ఓపెన్ చేసుకుని ఇలా హ్యాండ్స్ అనేవి సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా సపరేట్ చేసేసుకుని ఒకవైపు పెట్టుకోండి, ఒకవైపుకి వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టి అతికించేసి ఇలా తిప్పిన తర్వాత పై వైపు నుంచి ఒక టాప్ స్టిచ్ వేస్తే ఈ లైనింగ్ పీస్ అన్నది ఈ ముక్క జాయింట్ అయిపోద్ది. అదే రకంగా ఇటువైపుది కూడా జాయింట్ చేసేయాలి. దాని తర్వాత జాయింట్ అయిన తర్వాత మనకి ఈ బ్లౌజ్ పీస్ బార్డర్ వచ్చింది కాబట్టి రైట్ సైడ్ వైపు పెట్టుకోవాలి. ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి కరెక్ట్గా సెంటర్ పాయింట్లో చూసుకుని ఇలా పెట్టుకుని అంచు అంటే ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇక్కడ నుంచి అంచు స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ పీస్ వస్తుంది కదా, జాయింట్ చేసి ఉంటుంది. ఇది ఇక్కడికి ఇలాగ మనం పాదం ఖర్చుతోని జాయింట్ చేసి ఇలా ఓపెన్ చేసి దాని తర్వాత ఇలా వెనక వైపుకి లైనింగ్ని ఇలా వెనక వైపుకి లైనింగ్ తిప్పి చుట్టూ కుట్టేసుకోవాలన్నమాట. ఈ రకంగా హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. ఈ రకంగా ఏంటంటే మొత్తం అన్నీ కూడా లైనింగ్ పీస్లు మనం అటాచ్ చేసేసుకున్నాము అంటే కనుక బ్లౌజ్ని పార్ట్స్ అన్నీ కూడా డాట్స్ అన్నీ వేసుకుని స్టిచ్చింగ్ చేయడం ఈజీగా ఉంటుంది. షేప్ బెల్ట్ మాత్రం ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది నేను మీకు మిషన్ మీద చూపిస్తాను. చూడండి, ఇలా నేను బ్యాక్ సైడ్ లైనింగ్ నేను అటాచ్ చేసేసాను. అదే రకంగా ఫ్రంట్ పార్ట్ కూడా నేను అటాచ్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ స్టిచ్చింగ్ ఎలా అన్నది ఫస్ట్ మనం చూద్దాం. ఇది హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా చూస్తారు కదా, లైనింగ్ ఇలా అటాచ్ అయిపోయింది. రైట్ సైడ్ వైపు పెట్టి కుడితే పైనుంచి ఒక టాప్ స్టిచ్ కూడా కింద వేసారు అంటే కనుక ఇక్కడ బాగుంటుంది అనమాట. బార్డర్ మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అదే రకంగా ఫ్రంట్ వైపు కూడా ఈ రకంగా లైనింగ్స్ అనేవి అటాచ్ చేసేసాం. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కూడా 2 పీసులు కూడా ఒకే రకంగా ఉండాలి. అది ఉన్నదా లేదా అన్నది చెక్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్లో మనం స్టిచ్చింగ్ చూద్దాం. మనం లైనింగ్ పీస్ని రిబ్బన్ లాగా మన కటింగ్లోనే కటింగ్ చేసి ఉంచుకున్నాం కదండి. దాన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకుని అంచులు ఈ అంచు కలిసేటట్టుగా ఇలా పెట్టుకోవాలి. ఫోల్డింగ్ అన్నది పై వైపుకు ఉంది కాబట్టి అది లోపల వైపుకి మడిచేటప్పటికి మళ్ళీ ఇంకోసారి ఫోల్డ్ చేయవలసిన అవసరం ఉండదన్నమాట. ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని ఈ పట్టీని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇది చూడండి, ఇలా ముక్క తక్కువైతే నేను మళ్ళీ ముక్క అతికించి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీని తర్వాత ఇలా ఓపెన్ చేసి టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ టాప్ స్టిచ్ ఎందుకు వేస్తారు అంటే కనుక వెనక్కి తిప్పిన తర్వాత మనం హెమ్మింగ్ చేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత కూడా మనకి లైనింగ్ పీస్ అనేది నడుము దగ్గర బయటికి కనిపించదు అన్నమాట. ఫినిషింగ్గా మనకి ఫోల్డ్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి టాప్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా తిప్పేసి 5వ నెంబరు స్టిచ్చింగ్ వేసుకోండి. లూజ్ కుట్టు వస్తుంది కదా, పెద్ద కుట్టు. ఆ పెద్ద కుట్టు వేసుకున్నారు అంటే కనుక మనకి ఇది చేతికుట్లు బ్లౌజ్ అంతా తయారైన తర్వాత చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది ఇప్పేసుకోవచ్చు అనమాట. ఇది రఫ్ అనమాట. ఇప్పుడు మనకి ఈ హెమ్మింగ్ కోసం అని చెప్పేసి కింద పట్టి అతికించడం పూర్తయిపోయింది.
ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకుని సెంటర్కి మనం ఇలా కరెక్ట్గా ఇలా తిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి నడుము వరకు కూడా. ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత కింద నడుమంచులు కూడా ఇలా సమానంగా వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఒక అరెంజ్ మార్జిన్ అన్నది మీరు తీసుకోండి. ఇక్కడి నుంచి ఇలాగా ఒక అరెంజ్ అన్నది తీసుకుని కింద నుంచి పైకి కనీసం ఒక 4 ఇంచుల దగ్గర కన్నా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టి ఇలా మరీ క్రాస్గా కాకుండా పైకి వచ్చేటప్పుడు సన్నంగా వచ్చేయాలి. అతిగా క్రాస్గా పెడితే ఫ్రంట్ డాట్లో అయిపోద్ది. అలా కాకుండా నెమ్మదిగా సన్నగా వచ్చేయాలన్నమాట. అలా అయితే మీకు కుచ్చు వచ్చినట్టుగా ఉండదు. ఇలా షోల్డర్కి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి అరెంజ్ మార్జిన్ తీసుకుని కింద నుంచి పొడవుకి 4 ఇంచుల దగ్గరికి పొడవు అనేది పెట్టుకోవాలి. ఇలా అరెంజ్ ఫస్ట్ వెడల్పు తీసుకోండి. ఇలా పొడవు వచ్చేసి 4 ఇంచుల వరకు తీసుకోండి. దాని తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సన్నంగా వచ్చేయాలన్నమాట. ఇలా సన్నంగా వచ్చి ఇక్కడ ఎండ్ చేసేయాలి. లాక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రకంగా మనకి బ్యాక్ సైడ్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్ సైడ్ రెడీ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లోని డాట్స్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఎదురెదురుగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఒక పీస్ తీసుకోండి. తీసుకుని రైట్ సైడ్ వైపు ఇలా తీసుకున్న తర్వాత చూస్తారు ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు లైనింగ్ పీస్ మనకి పై వైపుకి వచ్చేటట్టుగా తీసుకోవాలన్నమాట. అంటే మనం పెట్టుకున్న డాట్స్ అనేవి లైనింగ్ పీస్ వైపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక రైట్ సైడ్లో పెట్టాం కదా, ఇలా ఎదురెదురుగా ఇలా పెట్టారు అంటే కనుక లైనింగ్ పీస్ అనేది మనకి బయట వైపుకి వస్తుంది అనమాట. ఇక్కడ మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా సమానంగా చూసారు కదా, లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత కూడా 2 పీసులు కూడా ఒకేలా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు ఏమీ లేవు. అలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ చివరి నుంచి మెయిన్ డాట్ కోసం అని చెప్పేసి 3 ఇంచీల దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మనం 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద నుంచి చూస్తున్నారు కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. 3 ఇంచుల దగ్గరికి పెట్టుకున్నాం. దాని తర్వాత 2.5 ఇంచులకి డాట్ మార్కింగ్ పెట్టుకున్నాం. దాని తర్వాత కింద నుంచి ఇక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్లు ఉన్నాయి కదా, అక్కడ ఇలా కటింగ్ పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ మార్కింగ్ కూడా ఒక కట్ పెట్టుకోవాలి. 2 పొరలు కూడా మనకి కట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. దాని తర్వాత కింద నుంచి పైకి హుక్స్ల వైపు 2 ఇంచుల దగ్గరికి ఈ డాట్ మార్కింగ్ పెడితే కనుక ఏ సైజు వరకైనా సరే సరిపోద్ది. ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక కట్ పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ డాట్ హుక్స్ల వైపు డాట్ మనకి అయిపోయింది. ఈ సెంటర్ మధ్యలోని ఆమ్ రౌండ్ దగ్గర వేసే డాట్ ఎలా వేసుకోవాలన్నది స్టిచ్చింగ్లో నేను మీకు చూపిస్తాను. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకవైపు డాట్స్ ఎలా వేసుకోవాలన్నది మీకు నేను చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి మనం ఆల్రెడీ కటింగ్స్ పెట్టుకున్నాం కాబట్టి ఏమీ మార్కింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 కట్స్ని ఇలా పట్టుకొని 2 కట్స్ని ఇలా కలపాలి అంతే. షోల్డర్ సెంటర్లో రావాలని షోల్డర్ని ఫోల్డ్ చేయకూడదు. ఈ కట్స్ మాత్రమే ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోండి. దాని తర్వాత కింద నుంచి పైకి కనీసం ఒక 2.5 ఇంచుల కన్నా సరే మార్కింగ్ పెట్టి ఈ కట్ ఉంది కదా, ఈ కట్ నుంచి ఈ 2.5 ఇంచుల మార్కింగ్కి ఇలా క్రాస్గా లైన్ గీసి స్టిచ్చింగ్ చేసేయాలి. ఇక్కడ లాక్ చేసి మళ్ళీ ఇక్కడ లాక్ చేసేయండి. ఇలా లాక్ చేసిన తర్వాత దారం కట్ చేసి తీసేయండి. మనకి మెయిన్ డాట్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ల వైపు డాట్కి కట్ పెట్టాం కదా, కరెక్ట్గా సెంటర్లోకి వచ్చేటట్టుగా ఇలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ పొడవు వచ్చేసి కనీసం 2.5 ఇంచులు పొడవు ఉండేటట్టుగా తీసుకోండి. 2.5 ఇంచుల పొడవు తీసుకుని వెడల్పు వచ్చేసి పాదం ఖర్చుతోని ఈ ఫుట్ మార్జిన్ ఉంది కదా, ఈ పాదం ఖర్చు ఎంతైతే ఉందో అంత తీసుకోండి. ఇలా తీసుకుని ఇంత ఉంటుంది అన్నమాట. 1/4 ఇంచు ఇంచుమించులో ఉంటుంది. అక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేయడమే. మనం మార్కింగ్ పెట్టిన 2.5 ఇంచుల దగ్గరికి సన్నగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ అస్సలు ఎక్కడ ఎండ్ చేసామో తెలియకుండా సన్నగా రావాలి. ఇక్కడ లాక్ చేసేసిన తర్వాత 2 మెయిన్ డాట్స్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 2 డాట్స్ని పట్టుకుంటే ఇలా సెంటర్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి ఇలా తిన్నగా ఇలా తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒక పాదం ఖర్చుతోని ఇక్కడ స్టార్ట్ చేయాలి. వెడల్పు అనేది పాదం ఖర్చుతో స్టార్ట్ చేసి పొడవు వచ్చేటప్పటికి 3 నుంచి 4 ఇంచుల వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు. నేను 4 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఈ పాదం ఖర్చు డాట్ నుంచి ఇలా సన్నంగా ఈ 4 ఇంచుల మార్కింగ్ దగ్గరికి వచ్చేయాలన్నమాట. చాలా సన్నంగా రావాలంటే ఎక్కడా కూడా సడన్గా వచ్చి మనం ఆపినట్టుగా కుట్టు ఉండకూడదు అనమాట. అలా అయితే కనుక చూంచి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా సన్నంగా స్టార్టింగ్లో పాదం ఖర్చు స్టార్ట్ చేసి ఇలా సన్నంగా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ లాక్ చేసేయాలి. ఇప్పుడు మనకి 3 డాట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇదే రకంగా 2వ పార్ట్ కూడా మీరు
సేమ్ టు సేమ్ ఇదే రకంగా డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇది ఎంత అందంగా వచ్చిందో. ఈ రకంగా నేను రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చేసేసాను. రెండో వైపు డాట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. రెండో వైపు డాట్స్ కూడా వేసేసిన తర్వాత మధ్యలో వచ్చిన ఈ హుక్స్ల డాట్ అనేది కరెక్ట్గా సమానంగా వచ్చిందా, పొడవు హుక్స్ల ఇది పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి రెండిట్లకి. ఈ రకంగా రెండవది కూడా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి సమానంగా రెండు ఉన్నాయా లేవా అన్నది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. షేప్ బెల్ట్లో వచ్చేసి మనం ఫస్ట్ బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టుకోండి. హుక్స్ల వైపు ఆటోమేటిక్గా ఎక్కువ వెడల్పే పొడవు ఉంటుంది కాబట్టి రెండు ఎదురెదురుగా పెట్టుకోండి. అంటే ఇది హుక్స్ల వైపు అనమాట, ఇది హుక్స్ల వైపు ఈ రెండుని ఇలా పెట్టుకుని ఎదురెదురుగా దాని మీద ఇటువైపు 2 పీసులు అటువైపు 2 పీసులు లైనింగ్ పీసులు మనం కటింగ్ చేసాం కాబట్టి 2 ముక్కలు ఇటువైపు పెట్టుకోండి, 2 ముక్కలు అటువైపు పెట్టండి. ఇలా ఫస్ట్ మీరు ఎదురెదురుగా అరేంజ్ చేసేసుకున్నారు అంటే కనుక తర్వాత మనకి స్టిచ్చింగ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. ఈ రకంగా పెట్టుకుంటే అంటే మనం బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ పీసులని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనం స్టిచ్చింగ్ చేస్తే ఈ అంచు అనేది అటాచ్ చేసేసిన తర్వాత లోపల వైపుకి లైనింగ్లు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక పాదం ఖర్చు వెడల్పుని షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేయాలి. అదే రకంగా రెండో పీస్ని కూడా ఒకేసారి రెండిట్లకి కూడా మార్జిన్ అనేది ఒకే లెవెల్లో ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలి. అలా అయితే షేప్ బెల్ట్లు రెండు కూడా ఒకే సైజులోకి మీకు వస్తాయి అన్నమాట. ఈ కుట్టే మార్జిన్ అనేది తేడా చేస్తే తేడా వస్తుంది. ఇప్పుడు ఇలా మనం ఓపెన్ చేసి ఇలా లోపల వైపుకి లైనింగ్ పీస్ని ఇలా తిప్పేయాలి. ఇలా తిప్పిన తర్వాత పైనుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని ఒక కుట్టు కుట్టుకుంటే సరిపోద్ది. అంటే మనం లైనింగ్ అటాచ్ చేయడానికి ఒక్క కుట్టు వేసాము, రివర్స్ చేసిన తర్వాత ఒక కుట్టు వేస్తాం అంతే. 2 స్టిచ్చింగ్లు వేస్తే సరిపోద్ది, ఇంకా అతిగా ఇంకా కుట్లు వేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత పైన మళ్ళీ మనకి జరిగిపోకుండా ఉండడం కోసం బిగినర్స్ అయితే కనుక ఇలా టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇలా రివర్స్ చేస్తే లైనింగ్ పీస్ మనకు కనిపిస్తుంది. లైనింగ్ పీస్ అంచు అంటే ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ పీస్ అన్నది మనకి ఒరిజినల్ కటింగ్, బ్లౌజ్ పీస్ అన్నది ఎక్స్ట్రాగా ఉండొచ్చు. ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత మిగిలిన బ్లౌజ్ పీస్ని ఏమైనా అంచులు మిగిలినట్టు అనిపిస్తే కనుక అది ఇలా కట్ చేసి ట్రిమ్మింగ్ చేసేసుకోవాలి. అయిపోయింది. చూసారు కదా ఇదే రకంగా రెండో షేప్ బెల్ట్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈ డాట్ అనేది కొంతమంది అడుగుతున్నారండి, ఈ డాట్ అనేది మాకు ఇలా ఫోల్డ్ చేయడం రావటం లేదు అని. వాళ్ళ కోసం ఇలా సింపుల్గా ఈ రకమైన ఫోల్డింగ్ చేసుకోండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది ఇలా డాట్ వేసిన తర్వాత సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ని ఈ ఖాళీ ఉంది కదా ఇక్కడ వేలు ఇలా పెట్టి ఈ సెంటర్ని కుట్టు దగ్గరికి ఇలా నొక్కండి. నొక్కితే చాలా ఈజీగా అవుతుంది అనమాట. అటు ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఇటు కూడా ఫోల్డ్ చేయవలసిన అవసరం లేదు. ఇది చూస్తున్నారా ఇలా అందంగా ఈ ట్రయాంగిల్లోని ఇలా ఫోల్డింగ్ వస్తుంది ఆటోమేటిక్గా. ఈ అంచుని ఒక్కసారి ఇలా స్టిచ్చింగ్ చేసేసారనుకోండి, బిగినర్స్కి అయితే ఒకసారి స్టిచ్ చేసుకోండి. లేదు అలవాటు ఎక్కువ స్టిచ్చింగ్ చేసే అలవాటు ఉంది అని అనుకున్న వాళ్ళకి మన షేప్ బెల్ట్ పెట్టి ఇలా ఫోల్డింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేసేయచ్చు అనమాట. ఇది ఇప్పటి వరకు ఎవరో చెప్పి ఉంటారండి. నేను ఏంటంటే మీకు ఈజీగా ఉండాలని చెప్పేసి నేను ఈ ట్రిక్ చెప్తున్నాను. ప్రొఫెషనల్ స్టైల్లోనైతే ఇలాగే స్టిచ్చింగ్ చేస్తారు. సరేనండి, ఇలా మనం ఫోల్డ్ చేసి ఉంటే కనుక డాట్స్ డిస్టర్బ్ కాదు, మీకు ఈజీగాను ఉంటుంది అనమాట. అటు ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఇటు ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, సెంటర్లోనే ఉంటుంది. ఇది బాగా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ట్రిప్ అనేది యూజ్ అవుతుంది. రెండోసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. రెండో వైపు ఇలా మనకి మధ్యలో ఫోల్డింగు కరెక్ట్గా మనం డాట్ కుట్టిన దగ్గరికి కుట్టు దగ్గరికి ఉండేటట్టుగా ఇలాగా నొక్కిపెట్టి ఉంచామంటే కనుక రెండు వైపులా కూడా ఫోల్డింగ్ వచ్చి మనకి అంచుకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా అంచు దగ్గర మనం స్టిచ్చింగ్ చేసేసాము అంటే కనుక డాట్ అటు అవసరం లేదు, ఇటు అవసరం లేదు, సెంటర్లోనే మనకి ఫోల్డింగ్ అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఇలాగా అంచు దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఒక కుట్టు అనేది ఇలా వేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. కొంతమందికి ఏంటంటే ఫోల్డింగ్ చేయడం రాదు, ఒక్కొక్కసారి అది మిస్ అయ్యి ఆ అంచు అనేది ఈ కింద అంచుకి కలిసిపోయి మనకి డాట్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది. అలా కాకుండా ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత షేప్ బెల్ట్స్ని జాయింట్ చేసేసుకోవడమే. ఒకవైపు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఇది ఇలా ఈ రకంగా డాట్ ఫోల్డ్ చేయడం వల్ల మీకు అస్సలు ఎక్కడ కూడా డాట్ డిస్టర్బ్ కాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకోండి. ఇది ఫస్ట్ బ్లౌజ్ని ఎదురెదురుగా ఇలా పెట్టిన తర్వాత షేప్ బెల్ట్ని బ్లౌజ్ కరెక్ట్గా సరిపోయే పీస్ని అటువైపు పెట్టాలన్నమాట. లేదంటే కనుక తేడా వస్తాయి. ఇప్పుడు ఇక్కడే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ ఒక పావించ్ అయినా సరే వదిలి ఇలా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏమీ అసలు డాట్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం
ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి అంచులు కలుపుతూ ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా అటాచ్ చేసేసుకోవడమే. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇలా టాప్ స్టిచ్ అన్నది ఇలా వేసేసుకోవడమే. దీని తర్వాత ఇలా ఇదే రకంగా రెండో వైపును కూడా షేప్ బెల్ట్ ఏమన్నా ఖర్చుల వైపు మిగిలితే కనుక కట్ చేసి తీసేసుకోండి. ఈ రకంగా ఈ షేప్ బెల్ట్ని కూడా నేను స్టిచ్చింగ్ చేస్తాను. దాని తర్వాత మనకి రైట్ సైడ్ వైపుకి వచ్చేటట్టుగా హుక్స్లు వేసుకొని హుక్స్ల దగ్గర మార్కింగ్ పెట్టుకొని లైనింగ్ పీస్ మనకి బ్యాక్ సైడ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన పీస్ని తీసుకుని ఇలా ఫోల్డింగ్లో ఉన్నప్పుడే మనం కట్ చేస్తే ఫోల్డింగ్తో పాటు 1.5 ఇంచు వచ్చిందనమాట. ఇంకా మనకి వెడల్పు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా తగ్గించుకోవచ్చు. నేను 1.5 ఉండేటట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు ఫోల్డింగ్లోనే ఉంది కాబట్టి మెడ వైపుకి 1/4 ఇంచ్ అయినా సరే ఎక్కువ వదిలి ఈ అంచులని రైట్ సైడ్ వైపు పెట్టుకొని చక్కగా అంచులంటే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కనీసం 1 ఇంచ్ ఉండేటట్టుగా కట్ చేసి మిగతాది ఇలా కింద వైపుకి ఫోల్డ్ చేసి దాని మీద ఒక స్టిచ్ వేసి లాక్ చేసేయాలి. ఇలా చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇంకా ఫోల్డింగ్లు గట్రా ఏమీ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా వెనక్కి వైపు తిప్పి ఈ మడతున్న దాని మీద ఇది ఇలాగ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మీకు వెడల్పు ఎక్కువగా అనిపిస్తే కనుక ఒకవేళ బిగినర్స్ ఎప్పుడైనా ఈ ఫోల్డింగ్ అన్నది మనకి ఎక్కువ తీసేసుకున్నట్టయితే కనుక తక్కువైతే కనుక ఇలా చేసుకోవచ్చు. లేదంటే కనుక చిన్న ఫోల్డ్ చేసుకుని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అన్నవి చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ సన్నంగా కావాలంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తున్నాను. చిన్న ఫోల్డింగ్ పెట్టుకుని లోపల వైపుకి ఇలా చూడండి, ఇలా చిన్న ఫోల్డింగ్ అన్నది పెట్టుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మీద స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు వెడల్పు సరిపోయిందని అనుకున్న వాళ్ళు అలా కూడా పెట్టి ఇలా పెట్టి మనం ఏ ఫోల్డింగ్ లేకుండా కూడా అంచంటే కుట్టుకుంటూ వచ్చేయచ్చు. దాని తర్వాత మనకి మెడ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ పీస్ అనేది కట్ చేసి తీసేసుకోండి. ఇదే రకంగా మనం రెండో వైపు కూడా నేను తాళ్ళు స్టిచ్చింగ్ చేస్తాను. తాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్లోని మనం మెడ కటింగ్ చేసినట్టు వచ్చిన పీస్ తీసుకుని ఫోల్డింగ్ నుంచి 2.5 ఇంచీలు ఉన్నట్టు తీసుకుని ఇలా ఆ అంచుల మీదకి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి లోపల వైపుకి పై వైపుకి ఇలా మడత పెట్టాలన్నమాట. అంటే రైట్ సైడ్ ఏమో మనకి బ్లౌజ్ పైకి కనిపిస్తుంది, రాంగ్ సైడ్ వైపు ఈ పీస్ని పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. ఇలా పాదం ఖర్చు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే చక్కగా మనకు ఆల్రెడీ ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఏమీ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మడిచి చక్కగా మనం ఇప్పుడు కుట్టుకున్న కుట్టు మీద ఇలా పెట్టి ఒకే రకమైన వెడల్పు ఉండేటట్టుగా మెయింటైన్ చేయండి. ఇలా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఈ మడత అనేది ఈ కుట్టు మీదకి కరెక్ట్గా వచ్చేటట్టుగా పట్టుకుని ఫస్ట్ ఇలా అడ్డుగా స్టిచ్చింగ్ చేసుకుని లాక్ చేయాలి. దాని తర్వాత సూది లోపలికి పెట్టి పాదాన్ని కొద్దిగా పైకి వెత్తి ఇలా యాంగిల్ అనేది మార్చుకోవాలి. దాని తర్వాత అంచు అంటే ఇలా ఒక కుట్టు కుట్టేసుకోవాలి. ఇది ఎప్పుడు కూడా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేస్తున్న కుట్టు మీదకి ఈ మడత అనేది ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా వచ్చేటట్టు పెట్టుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట ఈ రకంగా. దాని తర్వాత మళ్ళీ ఇలా అడ్డుగా కుట్టుకుని మళ్ళీ కిందకి మళ్ళీ రివర్స్ వచ్చేయాలి. అంటే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడికి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దారం కట్ చేసుకుని మనకి మెడ ఎంతవరకు అయితే ఉందో చూసుకుని అంతవరకు ఇది కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి ఐ బెల్ట్లు రెండు ఒకే రకంగా ఉన్నాయా లేవా అనేది ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలా చెక్ చేసుకోండి. షేప్ బెల్ట్ కుట్టు మధ్యలో డాట్ కుట్టు అలాగే మెడ కింద అంతా కూడా సమానంగా ఉండాలి. ఇప్పుడు బ్యాక్ సైడు రైట్ సైడ్ వైపు ఇలాగా ఫ్రంట్ వైపు షోల్డర్ పెట్టుకుని 1 ఇంచ్ మార్జిన్ వదిలేసి ఇలా 2 కుట్లు వేసేసుకోవాలి. అదే రకంగా ఇటువైపు కూడా చూసారు కదా రైట్ సైడ్ ఇలా అంటే రైట్ సైడ్ లోపల వైపు ఉంటాయి, ఫ్రంట్ వైపు పార్ట్ ఏమో లైనింగ్ పీస్ పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. 1 ఇంచ్ మార్జిన్ వదిలి 2 స్టిచ్చింగ్స్ అనేది వేసుకుంటే షోల్డర్స్ జాయింట్ అయిపోతాయి. ఇలా షోల్డర్స్ జాయింట్ అయిన తర్వాత హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి. దానికన్నా ముందు మనం మెడ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాం. కటింగ్లోనే మెడ ముక్కల్ని కటింగ్ చేసుకున్నాం కదా, ఇలా అంచుల్ని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. క్రాస్గా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకున్నా సరే అంత ఇష్యూ అయితే ఉండదు, ఏం పర్లేదు. నేనైతే ఇలా ఈ బ్లౌజ్కి అయితే ఇలా స్ట్రైట్గా నేను ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా అన్ని పీసులు కూడా మీరు అటాచ్ చేసేసుకుని మెడ ఎంత అయితే ఉందో అంతా మీకు సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఈ ముక్కలో సరిపోయేటట్టయితే కనుక స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం చిన్న చిన్న పీసులు వచ్చాయి కాబట్టి అవన్నీ కూడా మనం అటాచ్ చేసేసుకుని పెద్ద రిబ్బన్ కింద రెడీ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అతిగా మార్జిన్ ఉంచుకోకుండా దగ్గరికి కుట్టుకి కొద్దిగా దగ్గరికి కట్ చేసి తీసేసుకోండి. సరేనండి. ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకుని బ్లౌజ్ని రైట్ సైడ్ మనకి
పై వైపుకి వచ్చేటట్టు ఇలా పెట్టుకుని ఈ రిబ్బన్ అంతా రెడీ అయిపోయింది కాబట్టి చూసారు కదా, బ్లౌజ్ రైట్ సైడ్ ఇలా ఉండేటట్టు పెట్టుకుని మెడ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కుట్ట అనేది పైన ఉండేటట్టుగా పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. కొద్ది పావించ్ అన్నది ఇలా ఎక్కువ పెట్టుకుని ఇలా కింద వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పాదం ఖర్చుతో స్టార్ట్ చేయాలి. మెడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రిబ్బన్ని కొద్దిగా లాగి పట్టుకున్నా పర్వాలేదు, కానీ బ్లౌజ్ పీస్ని మాత్రం అస్సలు లాగకూడదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే మార్జిన్ని మెయింటైన్ చేయాలి. ఈ పాదం ఖర్చు అనేది ఫుట్ మార్జిన్ ఎంతైతే ఉందో అంతే మార్జిన్ మనం తీసుకుని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ రకంగా అయితే మీకు మెడ ఎలా కటింగ్ అయితే చేస్తారో అదే రకంగా వస్తుందన్నమాట. ఒక దగ్గర సన్నంగా ఒక దగ్గర లావుగా అన్నది మీరు స్టిచ్చింగ్ చేయకూడదు. మార్జిన్ అన్నది సమానంగా పెట్టుకోవాలి. ఈ మెడ కొంతమందికి బిగినర్స్కి సరిగా రాకపోవడానికి కారణం అదే. ఒక్కొక్కసారి కుట్ట అనేది చివరికి వేసేస్తారు, ఒక్కొక్కసారి లోపలికి వేసేస్తారు. అలా కాకుండా ఈ పాదం ఖర్చు అన్నది మెయింటైన్ చేయాలి. మీకు బిగినర్స్ క్లాసెస్లో కూడా నేను నేర్పించానండి పాదం ఖర్చుని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటనేది. పాదం ఖర్చు ప్రాక్టీస్ చేయడం అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట బిగినర్స్కి. దాని తర్వాత లాస్ట్ వరకు వచ్చిన తర్వాత ఒక పావించి క్లాత్ ఉంచుకుని లోపల వైపుకి ఇలా చూసారు కదా, కనీసం పావించన్నా ఉంచుకుని ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలి. దాని తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి ఇలా ఓపెన్ చేసి ఈ మడతని ఇలా ఓపెన్ చేసి మనకి ఇప్పటి వరకు కుట్టిన ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చుల మీదకి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఖర్చులు ఉన్న అంటే మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా లోపల వైపు ఇప్పుడు కుట్టింది, అంతవరకు ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ ఖర్చుల వరకు కరెక్ట్గా ఇలాగ క్లాత్ని ఫోల్డ్ చేసి మనకి లైనింగ్ పీస్కి ఫోల్డ్ చేస్తున్న రిబ్బన్ ఉంది కదా, దానికి చివరంటే స్టిచ్చింగ్ చేయాలి. బ్లౌజ్ వైపుకి రాకూడదు. చివరంటే స్టిచ్చింగ్ చేస్తే అది లోపలికి ఫోల్డ్ చేసేటప్పటికి ఆ కుట్టు కూడా కనిపించకుండా మనకి చేతి కుట్లు వేసుకునేటప్పుడు లోపల వైపుకి వెళ్ళిపోద్ది అనమాట. అంతేగాని బ్లౌజ్ మీదకి కుట్టు పడకూడదు, అంటే రైట్ సైడ్ వైపుకి కుట్టు పడకూడదు అనమాట. ఇది చివరంటే ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇదే రకంగా ఇప్పుడు ఎంతవరకు అయితే మనం మొత్తం మెడంతా స్టిచ్చింగ్ చేసామో అదే రకంగా ఫోల్డింగ్ కూడా ఒకే లెవెల్లో ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ రిబ్బన్ అతికించేటప్పుడు మనం ఫుట్ మార్జిన్ తీసుకున్నాం కాబట్టి అది అంతా ఒకే రకంగా అదే మార్జిన్లోని వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఎగుడు దిగుడుగా కుట్టినట్టయితే కనుక అప్పుడు డిస్టర్బ్ అవుతుంది. సరేనండి, ఇప్పుడు చూసారా ఇలా పట్టుకొని చక్కగా మనకి ఆ ఖర్చులకి కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. ఖర్చుల్ని వదిలేసి ఫోల్డ్ చేయకూడదు, మొత్తం అంతా లోపలికి ఫోల్డ్ చేసేయకూడదు. ఖర్చుల మీదకి ఇలా క్లాత్ ఉండేటట్టుగా ఫోల్డ్ చేయాలి. దాని తర్వాత అదే మార్జిన్ని లోపల వైపుకి ఇలా తిప్పి చేతి కుట్లు వేసేసుకుంటాం అనమాట. మనకి ఏ రకంగా అయితే మనం మెడ షేప్ ఉందో అదే రకంగా స్టిచ్చింగ్ వస్తుంది, ఎక్కడ కూడా ఏది డిస్టర్బ్ కాదు. ఇలా లాక్ చేసి ఎండ్ చేసేయడమే. చూస్తున్నారు కదా, మెడ అనేది చాలా ఫినిషింగ్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ని ఒకదాని మీద ఒకటి ఈ రకంగా పెట్టుకుని రెండు బార్డర్లు లోపల వైపు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇలా పెట్టుకుని ఇలా సెంటర్లో కట్ ఉంది కదా, ఇక్కడ మనం లోత్ అనేది తీయాలి. ఎప్పుడూ కూడా హ్యాండ్స్ లోత్ అనేది స్టిచ్చింగ్ అప్పుడే తీసుకోవాలి. సెంటర్ నుంచి ఇలా 2 ఇంచులు వదిలేయాలి. అలాగే కింద నుంచి కూడా ఒక 2 ఇంచులు వదిలేయాలి. ఈ రెండు మార్కింగ్కి మధ్యలోని ఒక 1/2 ఇంచు మార్కింగ్ ఇలా కిందకి పెట్టుకుని ఈ 2 ఇంచుల దగ్గర నుంచి 6 ఇంచుకి డౌన్ చేసి మళ్ళీ 2 ఇంచుల దగ్గరికి పైకి వచ్చేటట్టుగా ఇలాగ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదే మార్కింగ్ మీద కటింగ్ చేసేసుకుంటే హ్యాండ్స్ లోత్ అనేది వచ్చేస్తుంది. కింద 2 పొరలు కూడా కట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇలా తీసుకుని చక్కగా కటింగ్ చేసుకుని ఈ 2 పొరని ఇలా పట్టుకుని చేత్తో ఇలా 2 అంచుల్ని ఇలా పట్టుకుని ఒక కట్ పెట్టుకోండి. కట్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఈ లోతు తీసిన వైపు మాత్రం మనకి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ అవ్వాలి. అలా అయితేనే మీకు బ్లౌజ్ అనేది సరిగా కుదురుతుంది. ఒక్కొక్కసారి బిగినర్స్కి ఏం చేస్తారంటే ఈ పార్ట్ని తీసుకెళ్ళి బ్యాక్ సైడ్కి వచ్చేటట్టుగా జాయింట్ చేయడం వల్ల చేతులు పట్టినట్టుగా ఉంటుంది అనమాట. ఆ మిస్టేక్ అన్నది మనకి తెలియదు. ఈ కట్ ఉంటే కనుక ఈజీగా కనుక్కోవచ్చు. సరేనండి, ఇప్పుడు రైట్ సైడ్ వైపు బ్లౌజ్ రైట్ సైడ్ వైపు భుజం దగ్గర ఈ కట్ చూస్తారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుందా లేదా ఇలా చూసుకోవాలి. ఇలా భుజం కుట్టు దగ్గరికి ఇలా చేతి మధ్య కుట్టు కట్ అనేది పెట్టుకుని ఇలా ముందు వైపుకి ఇలా 2 అంచుల్ని కలిపి కొలుచుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది కదా, చక్కగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా పట్టుకుని స్టిచ్చింగ్ చేయాలి. అంతే తప్ప ఎక్కువ దూరం వరకు కూడా మనం అరేంజ్ చేసి ఒకేసారి స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయకూడదు.
ఈ చూసారు కదా షోల్డర్ కుట్టు హ్యాండ్కి మధ్యలో కట్ అనేది ఒకే దగ్గరికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా 2 అంచులు సమానంగా పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసేసుకుంటూ ఉండాలి. మన హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ని జరుపుకుంటూ ఉండాలన్నమాట కింద పార్ట్ని, అంతే తప్ప ఏది కూడా లాగకూడదు. ఇదే రకంగా హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదే రకంగా రెండో హ్యాండ్ కూడా మీరు రెడీ చేసేసుకోండి. ఇదే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే కుట్టు ఉండాలి, అంతే తప్ప మధ్యలోంచి ఒక సగం కుట్టి మళ్ళీ ఇంకో సగం కుడితే కనుక మీకు హ్యాండ్ ఫినిషింగ్ అనేది సరిగా రాదు. చూస్తున్నారు కదా, ఈ రకంగా హ్యాండ్ రెడీ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇదే రకంగా రెండో చేయి కూడా అటాచ్ చేసేసిన తర్వాత మనం ఫిట్టింగ్ చేసుకుందాం. ఫిట్టింగ్ చేసేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ వైపు ఇలా రాంగ్ సైడ్కి ఇలా తిప్పి, అంటే లైనింగ్ పీస్ మనకి బయటకు ఉండేటట్టుగా మనకి కనిపించేటట్టుగా పెట్టుకోండి. మనకి బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు నడుము 33 ఇంచులకి కట్ చేస్తాం కదా, దాంట్లో సగం 16.5, 33లోనే సగం 16.5. ఈ బ్యాక్ సైడ్ అంచు నుంచి ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని 16.5 ఎక్కడ వరకు అయితే వచ్చిందో చూసుకుని అక్కడ ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి. దాని తర్వాత మనకి మిగిలిన క్లాత్ ఎంత ఉన్నదో అన్నది చూసుకోవాలి. 3 ఇంచీల వరకు మనకి క్లాత్ అనేది మిగులుతుంది అనమాట. ఈ 3 ఇంచీల వరకు మిగిలితే 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇటువైపు నుంచి 1.5కి, అంటే మిగిలిన దాన్ని సగం చేసి ఇటు సగం అటు సగం మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ నడుము మార్కింగ్ అన్నది మనకి వచ్చేసింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు చూద్దాం. ఫ్రంట్ వైపు తాడుల దగ్గర నుంచి ఈ 16.5లో, అంటే నడుములో సగభాగం 16.5 కదా, 16.5లో మళ్ళీ సగం చేస్తే 8.5 వస్తుంది. ఈ 8.5 తాడుల వైపు నుంచి ఇలా 8.5కి మార్కింగ్ పెట్టాలి. అదే రకంగా ఇటువైపు హుక్సుల దగ్గర నుంచి 8.5కి హుక్సుల దగ్గర కూడా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు మనకి నడుం మార్కింగ్ అన్నది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఫిట్టింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. హ్యాండ్స్ని ఇలా సమానంగా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే సెంటర్ ఫోల్డింగ్ అనేది షోల్డర్ దగ్గరికి వస్తుంది అనమాట. ఇలా 2 అంచుల్ని చక్కగా పట్టుకొని చేతి లూజ్ ఎంత అన్నది చూసుకోవాలి. మనకి చేతి లూజ్ వచ్చేసి 6.5 ఇంచీలు. ఇలా 6.5 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఇంచి టేప్ పట్టుకుని 6.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు నేను పదే చెప్పాను కదండి, మన మార్జిన్ ఎంత అయితే వదులుతామో, అంటే మన ఎక్స్ట్రా మార్జిన్ ఖర్చుల కోసమని 2 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఏదైనా బ్లౌజ్ పీస్ చంకల దగ్గర ఎక్కువైతే కనుక అది కట్ చేసి హ్యాండ్ పీస్ కట్ చేసి తీసుకోండి. మనం అనుకున్న 2 ఇంచీలు ఈ చివరి నుంచి ఇక్కడికి ఆమ్ రౌండ్ దగ్గరికి చక్కగా ఇలాగ 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు పెట్టుకునే ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకుని దాని తర్వాత నడుం మార్కింగ్ పెట్టాం కదా, ఈ నడుం మార్కింగ్ ఈ చంక మార్కింగ్ దగ్గర నుంచి నడుం మార్కింగ్కి ఇలా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఇదే లైన్ మీద కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి ఇలాగా లాక్ చేసుకుని కొద్ది కుట్టిన తర్వాత ఈ చంక భాగం దగ్గర ఉన్న కుట్లు 2 ఒకే దాని మీద ఒకటి కరెక్ట్గా వచ్చేటట్టుగా, అంచులు 2 ఒకే రకంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగని చెప్పేసి ఈ సైడ్ అంచులు ఒకటి ఎక్కువ తక్కువ కూడా రాకూడదు. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇప్పుడు నడుం భాగం దగ్గర చూడండి, ఇలా కింద మనం మార్కింగ్ చేసుకున్నాం కదా రెండిట్లకి, ఈ 2 మార్కింగ్లు కరెక్ట్గా వచ్చేటట్టు పట్టుకొని అదే లైన్ మీద ఇలా చూసారు కదా, కింద నడుం మార్కింగ్లు ఫ్రంట్ వైపు బ్యాక్ సైడ్ది సమానంగా పట్టుకొని వేళ్ళతో ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనకి మిగిలిన ఏదైనా ఎక్స్ట్రా క్లాత్లు ఉంటే కనుక ఇలా లైన్గా కట్ చేసి తీసుకోండి. ఇది అతిగా మిగిలిపోయిన క్లాత్ అనమాట. మనం 2 ఇంచులు మార్జిన్ తీసాం కదా అది. ఇప్పుడు దీని తర్వాత కుట్లు మనకి టైట్ అయితే విప్పుకోవడం కోసం అని చెప్పేసి ఇంకొక 2 స్టిచ్చింగ్లు అన్నది ఎక్స్ట్రాగా చేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకుంటే సరిపోద్ది. మన ఒరిజినల్ ఫిట్టింగ్ కన్నా ఫిట్టింగ్తో కలిపి మనం 3 కుట్లు వేసుకుంటే సరిపోద్ది. మిగిలిన క్లాత్ అనేది లోపల వైపుకి మడిచి మీరు అంచులు స్టిచ్చింగ్ చేసేస్తారనుకోండి, తర్వాత మనకి ఈ కుట్లు విప్పిన తర్వాత చాలలేదు అంటే తర్వాత ఇంకా ఇప్పుకోవచ్చు అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తే కనుక ఖర్చులు అనేది తక్కువగాను కనిపిస్తుంది, మనకి డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. అలాగే బ్లౌజ్ అంచులు మనకి డ్యామేజ్ కాకుండా నీట్గా ఉంటాయన్నమాట. పట్టు చీరలన్నా సరే ఏమైనా సరే మీరు ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే కనుక అంచులు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. మీరు ఓవర్లాక్కి ఇంకా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. ప్రతి ఇంట్లోని మనకి నార్మల్ మిషన్ ఉంటుంది కానీ ఓవర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి అంచుల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నీట్గా మనకి ఫినిషింగ్ ఉంటుంది, అతిగా ఉన్నట్టుగా ఉండి మనకి డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. ఇలా లాక్ చేసేదండి. చూసారు కదా, ఈ రకంగా ఫినిష్ చేసుకోవడం నేర్చుకుంటే నీట్గా వస్తుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత బార్డర్ కుట్లు 2 ఒకే రకంగా, చంక కుట్లు 2 కలిసేటట్టుగా, అదే రకంగా హ్యాండ్స్ స్టార్టింగ్ నుంచి నడుం వరకు కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. చూసారు కదా, సైడ్ కుట్లు ఎక్కడ కూడా మనకి వంకర్ టింకర్ లేకుండా నీట్గా కనిపిస్తుంది కదా. ఇలా మనం
ఫిట్టింగ్ కరెక్ట్గా చేస్తుంటే కనుక బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది ఇలా ఉంటుందన్నమాట. సరేనండి, ఈ రకంగా బ్లౌజ్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోండి. స్ట్రైట్ బ్లౌజ్ అయినా క్రాస్ కట్ బ్లౌజ్ అయినా సరే మీరు ముందు వేసే డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేస్తే ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా వస్తుంది. మెడ దగ్గర కానీ నడుం దగ్గర కానీ ఎక్కడ మనకి తేడా లేదు కాబట్టి ఓన్లీ డాట్స్ దగ్గరే మనకి నీట్గా అంటే రెండిట్లకి ఒకే రకంగా వేసుకుంటే మనకి వేసుకున్న తర్వాత తేడా తెలియదు అనమాట, ఇది క్రాస్ కటింగ్గా ఏంటనేది. సరేనండి, ఇలా సాదా బ్లౌజ్ కూడా అంటే స్ట్రైట్ కట్ బ్లౌజ్ కూడా మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.